అన్నట్టు ఎస్పీబీ గారు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని స్టాండర్డ్స్ తగ్గినాయి అన్నారు. అయితే ఏంటంటే నార్త్ నుంచి ఇప్పుడు ఇండియన్ ఐడల్ లాంటి షోలు తీసుకుంటే మనం సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కాస్ట్యూమ్స్ ఉంటాయి, ఇలాగే ఉంటాయి. వాళ్ళకి ఎక్స్పోజింగ్ అనేది స్కిన్ షో అనేది ఖచ్చితంగా అంటే ఏంటంటే ఇప్పుడు లవ్ సాంగ్స్ పాడాలి, లవ్ సాంగ్ థీమ్స్ అనుకుందాం. ఇప్పుడు సింగర్కి మేల్ అండ్ ఫీమేల్కి ఒక లవ్ కాన్సెప్ట్ పెడతారు. ఒక వాళ్ళ దగ్గర వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నట్టు, ఆ తర్వాత అమ్మాయి ఏటో అలిగి వెళ్ళిపోయింది, ఈయన వచ్చి పాడాడు. చిన్న కాన్సెప్ట్ పెడతారు, కాన్సెప్ట్ పెడతారు. అది షోల్లో జరిగేదే. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా నేను కూడా ఒక కాన్సెప్ట్ రాస్తా. వచ్చారు, దండం పెట్టారు, సాంగ్ పాడారు అంటే ఇంట్రెస్ట్ ఉండదు చూసే ప్రేక్షకులకి. సో ఇలాగ ఏంటంటే చిన్న కాన్సెప్ట్స్ పెడతాం. అది హెల్దీగా ఫన్ అయింది అనుకోండి, మంచిగా సక్సెస్ అవుతుంది. అది మిస్ఫైర్ అయింది అనుకోండి, ఫెయిల్యూర్ అయిపోద్ది. అదే సింగరు నన్ను అతనితో లవ్ చేయమన్నాడు, నన్ను ఐ లవ్ యూ చెప్పమన్నాడు అని బయటకు వచ్చి చెప్పింది అనుకోండి, అది మనకు వల్గర్గా అనిపిస్తుంది. అవును అట్లా ఎట్లా అంటాడు, ఐ లవ్ యూ చెప్పమంటాడు మా అమ్మాయినని పేరెంట్స్ కూడా మాట్లాడతారు. ఇదే ఫన్ జోన్లో వెళ్ళింది, చక్క ఐ లవ్ యూ చెప్పింది, తను రోజు తీసుకున్నాడు, వచ్చాడు, లవ్ సాంగ్ పాడాడు అనుకుందాం. సపోజ్ ఇది చిన్న కాన్సెప్ట్, వాళ్ళల్లో ఉండే ఒక హెల్దీనెస్. సో యాక్చువల్గా ఇక్కడ జరిగింది కూడా అదే. ఇప్పుడు సినారియోలో ఈ అమ్మాయి మాట్లాడింది విన్నా నేను, సునీత గారు మాట్లాడింది విన్నా, అందరిని మాట్లాడి కొన్ని ఏంటంటే కొన్ని డ్రెస్సెస్ ఈ కాస్ట్యూమ్స్ దీనికి బాగుంటాయి ఇన్సిస్ట్ చేస్తారు, చేయకుండా ఉండరు. 100% పార్టిసిపెంట్స్ ఉంటారు, ఒక 20 మంది 10 మంది ఉంటారు. సో వాళ్ళల్లో ఇప్పుడు రెట్రో ఉంది, సపోజ్ రెట్రో టైప్ మోడర్న్గా అలా తయారు అవ్వాలనుకుందాం. ఓ వాణిశ్రీలాగా ఒక కొప్పు పెట్టుకోమంటారు. నాకు కొప్పు ఉంటే అలర్జీ అండి నేను పాడలేనంటే కష్టం ఇన్సిస్ట్ చేస్తారు. పాడలేరు కదా, దానికి తగ్గట్లు ఉండాలి ఖచ్చితంగా, దానికి తగ్గట్టు చెప్తారు. అయితే ఏంటంటే థీమ్ ఖచ్చితంగా పెడతారు. ప్రోగ్రామ్ అనడం ప్రాబ్లం కాదు. ఇప్పుడు చీర కట్టుకోమన్నా ఓని వేసుకోమన్నా అమ్మాయిలు వేసుకుంటారు, కానీ ఎక్స్పోజ్ చేయమని అడుగుతున్నారు. నడుము కనిపించేలా డ్రెస్ వేసుకోమన్నారు ఉండొచ్చు కదా. నేను అనేది ఏంటంటే ఒక ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా నేను ఒకటి డిజైన్ చేసుకుంటా. ఈ ఎపిసోడ్ ఇలాగే వెళ్ళాలి ఖచ్చితంగా, ఈ సాటర్డే ఆర్ సండే ఇలా వెళ్ళాలి అని నాకు ఒక మైండ్ లో ఉంటది. నేను అది డిజైన్ చేసి ప్రోగ్రామ్ డైరెక్టర్ గా చెప్పేస్తా. చెప్పిన తర్వాత నా టీం అంతా ఫాలో అవుతూ ఉంటుంది. నా టీం వచ్చి మీకు చెప్తారు, సో ఇదిగమ్మా కొంచెం ఎక్స్పోజ్ లాగా ఇట్లా స్కిన్ షో లాగా ఈ డ్రెస్ వేసుకోవాలి, నువ్వు ఖచ్చితంగా పాడేటప్పుడు నువ్వు మోడర్న్ సాంగ్ పాడుతున్నావు కాబట్టి అని ఉంటుంది. మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, చెప్తానండి, మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి ఇట్స్ గుడ్, వెల్ అండ్ గుడ్, వేసుకున్నాం పాడా, తప్పు లేదు అనిపిస్తుంది. లేదు నేను వేసుకోనండి, సున్నితంగా కూడా తిరస్కరించవచ్చు దీన్ని, నేను ఇలాంటివి వేసుకోనండి, మామూలుగా ఏదైనా కొంచెం టాప్ ఏదైనా వేసుకుంటా, కొంచెం ఎక్స్పోజ్ లేకుండా వేసుకుని పాడతా. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు లిప్స్గా మాట్లాడింది, దీని మీద మాట్లాడింది సింగిల్ లిప్స్. గతంలో నాకు కూడా ఇలాగే అన్నారు. మరి నేను సున్నితంగా చెప్పాను, నాకు అన్కంఫర్ట్గా ఉంటుందని నేను పాడలేను అన్నాను. సో దెన్ వాళ్ళే ఓకే అంటారే, అదేం ఇన్సిస్ట్ చేయరే. ఖచ్చితంగా ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ ఏమి ఇలాగే చేయండి, కాకపోతే ఆ థీమ్కి తగ్గట్టు చేయమంటాడు. ఇదే డ్రెస్ వేసుకోవాలి, ఇలా మోడర్న్గా ఉండాలి అంటాడు, కానీ ఇదే వేసుకో నువ్వు ఇట్లా ఎక్స్పోజ్ చేయని ఖచ్చితంగా. మూర్తి గారు, ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు రియాలిటీ షోకి పాటల ప్రోగ్రామ్ కి ఇప్పుడు బాలు గారు ఉన్నప్పుడు మనం చూసాం ఎంత పద్ధతిగా డ్రెస్సింగ్ ఉండేది, ఆడపిల్లలంతా చక్కగా రెడీ అయ్యేవారు, వాళ్ళ అబ్బాయిలు కూడా కుర్తా వేసుకునేవారు. కానీ ఇప్పుడు ఇలాంటివన్నీ అవసరం ఏంటి? ఇప్పుడు డ్రెస్ అదే చెప్తున్నాండి, ఎస్పీబీ గారు వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా స్టాండర్డ్స్ అయితే తగ్గాయి ఈ రకంగా చూసుకుంటే. అయితే ఏంటంటే రియాలిటీ షోలతో పోటీలు పడుతుంటే, ఇప్పుడు సూపర్ సింగర్ షో ఉంటుంది మా టీవీలో, అలాగే జీ సరిగమ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే మెంటర్స్, ఒక సింగర్ లీడ్ చేస్తాడు టీంని, ఒక 5గురిని 6గురిని లీడ్ చేస్తాడు. అలాగే ఇంకొక షోలో ఒక థీమ్ వైజ్గా వెళ్ళిపోతూ ఉంటారు, సాంగ్స్ ప్లస్ డ్యాన్స్, సాంగ్స్ ప్లస్ ఇలాంటి నేను చెప్పిన చిన్న స్కిట్స్ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు. నాట్ ఓన్లీ సాంగ్ ఒక్కటే అయితే మీకు గ్యారంటీగా టీఆర్పీ రేటింగ్ దెబ్బ కొడుతుంది. ఇప్పుడు ఎస్పీబీ గారు అక్కడ కూర్చుని దిగ్గజంలాగా, ఇందాక రామదరు మసూదన్ గారు ఒక మాట అన్నారు, పాటలే కాదు ఆయన చెప్పే మాటలకు కూడా మేము ఫ్యాన్స్ అన్నారు. అలా మాటలు చెప్పే ఫ్యాన్స్ ఎవరు ఉన్నారండి? ఇప్పుడు ఎస్పీబీ గారు ఘంటసాల గారితో వర్క్ చేశారు, పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేశారు. శ్రీ గారు రాసిన లిరిక్స్ కూడా ఆయనకి తెలుసు. అప్పటి నుంచి ఉన్న దేవులపల్లి కృష్ణమాచార్యులు కానీ వాళ్ళందరూ కూడా రాసిన లిరిక్స్ కూడా ఈయన పాడారు కాబట్టి ఆయన ఆ జ్ఞాపకాలను మీరైనా చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ షోలో సో మాలాంటి వాళ్ళకి అందరికి కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పాట తర్వాత ఈయన ఏం మాట్లాడతాడు, సో ఆమెను కరెక్ట్ చేస్తాడు గ్యారంటీగా. బట్ ఆ సాంగ్ గొప్పతనం చెప్తారు, ఆ లిరిక్లో ఉన్న డెప్త్ చెప్తారు, ఈ మాట ఎందుకు వాడారు అనేది కూడా చెప్తారు. సో అందుకనే బాలు గారు ఒక్కళ్ళు కూర్చున్నా
అది సాంప్రదాయబద్ధంగా వెళ్ళిపోయిన టీఆర్పీ రకంగా దీన్ని బాగుంది. వ్యతిరేకించిన ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? బాలు గారు పాట పాడుతున్నప్పుడు జడ్జిమెంట్ ఇవ్వకుండా ఇదంతా ఎందుకు చెప్తున్నారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అన్నవాళ్ళు ఉంటారు, అది సపరేట్ ఆడియన్స్, ఎప్పుడు కూడా ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. అయితే ఇప్పుడు ఏంటంటే అలా కూర్చుని నడిపించే వాళ్ళు ఎవరు ఉంటారు? సో ఏదో ఒక మ్యాజిక్ జిమ్మిక్ అయితే చేయాలి. షో టీఆర్పీ పెరగాలంటే హంగులు అద్దాలి. అలా అయితే మరి సెట్ కూడా మారిందే. ఇప్పుడు పాడుతా తీగ చిన్న బ్యానర్ పెట్టేసి కొట్టేవాళ్ళు. ఇప్పుడు మరి అంత పెద్ద సెట్ ఎందుకు, వెనకాల విజువల్ గ్రాఫిక్స్ లోని ఎల్ఈడి స్క్రీన్లు ఎందుకు, అసలు అంత పెద్ద ఫోకస్ లైట్లు ఎందుకు, ముగ్గురు జడ్జీలు ఎందుకు సార్ అన్నట్టు? ఒకరే జడ్జి, ఆయన ఒకళ్ళే, ఎవరో ఒక గెస్ట్ ని తెచ్చుకునే వాళ్ళు అయిపోయేది ఎపిసోడ్. సరే మూర్తి గారు, జడ్జెస్ బయాస్డ్ గా ఉన్నారా అంటే మీరు ఏం చెప్తారు ప్రవర్తి మాటలు విన్న తర్వాత? జడ్జీలు బయాస్డ్ గా ఉన్నారని నేను అనుకోనండి, 100% అనుకోను. ఎందుకంటే చాలా మంది ఉంటారు, ఫిల్టర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే ఎక్కడ ఎవరు స్ట్రగుల్ అవుతున్నారు, వీళ్ళకి ఈ స్ట్రగుల్ అయ్యే చోట ఇంకా వీళ్ళని ఎలిమినేట్ చేయడమే బెటర్ అని ఒక దానికి వచ్చేస్తారు. ఇప్పుడు శ్రీచక్ర గారు అన్నారు ఇందాక, చాలా రియాలిటీ షోలు ఉంటాయి, సో వాటికి ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది, ఆడియన్స్ త్రూ కొంత ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ ఐడియల్ లాంటిది అంటే ఆడియన్స్ త్రూ ఉంటుంది కాబట్టి దానికి ఏమీ పెద్ద ఇది ఉండదు. ఇప్పుడు జడ్జిమెంట్ త్రూనే ఎలిమినేషన్ జరగాలి అంటే మాత్రం చాలా మగప్ చేస్తారు. ఆ విషయంలోనే మాట్లాడుకోవడం కానీ చెప్పడం కానీ పక్కనున్న జడ్జితో చేయడం కానీ చేస్తారు. వాళ్ళు డిస్కస్ చేసుకోవడం తప్పేం లేదండి. నేను పక్కన జడ్జితో మాట్లాడితే ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అంటే అది ఆయన జ్ఞానం, అది నా చెప్పిన మాటలకి ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు. ఆయన బ్రెయిన్ లేదా? ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఇలా పల్స్ పట్టేస్తాడు అని మీరు రాగంది కానీ ఆయన పక్క తప్పు అంటారు. ఎందుకంటారు? నీ డెప్త్ లేదు, అది నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసావు, ఎక్కడ టేక్ ఆఫ్ వెళ్తున్నావు, ఎక్కడ ఎండ్ అవుతున్నావు ఈజీగా చెప్తారు. ఇప్పుడు ఒకటేనండి అన్న చెప్పినట్టుగా, క్రికెట్ సెలక్షన్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఎలాగా బ్యాటింగ్ వస్తాడు, వాడు నుంచునే స్టాండ్స్ని బట్టి వాడు బ్యాటింగ్ సరిగా ఆడతాడు లేదు చెప్పేయచ్చు. ఎవరు ప్లేయర్ అయినప్పుడు, ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఈజీగా చెప్పచ్చు, బాబు నువ్వు పక్కకి వెళ్ళమ్మా ఇంకొకరు రమ్మని అంటాం. అలాగే ఆ సింగింగ్ లో డెప్త్ కూడా వాళ్ళకే తెలుస్తుంది జడ్జిలకి. ఆ జడ్జిమెంట్ బయాస్డ్ ఉందని అయితే నేను అనుకోను. తను చెప్పిన ఎలిగేషన్స్ కి ఆమె ఎలిమినేషన్ అయిపోవడానికి సంబంధం లేదు మాటల్లో. ఇప్పుడు కీరవాణి గారు, చంద్రబోస్ గారు అక్కడ లేరు, ఇద్దరు ముందే వాళ్ళ జడ్జిమెంట్ రికార్డ్ చేశారు. అది డైరెక్టర్ పాయింట్, అది డైరెక్టర్ ఏదైనా తీసుకుంటాడు, ముందే ఆడియన్స్ క్లోజులు తీసి ఆడియన్స్ పంపించేస్తారు. సో అది డైరెక్టర్ తలనొప్పి అదంతా. అవన్నీ కూడా మీరు పాడేదాని మీద ఇన్ఫ్లుయెన్స్ అయిందంటే ఎలాగా? నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను మ్యామ్. ఐ జస్ట్ షో యూ మ్యామ్, నా ఇన్స్టాగ్రామ్లోనే ఈ ఫోటో చూడండి మ్యామ్. ఈ కాస్ట్యూమ్, ఓకే, ఈ కాస్ట్యూమ్ చూడండి, అది మా అమ్మ చీర, దాన్ని నేను దోతిలా కట్టా. ఆ కుర్తా నేను లైక్ నా కాస్ట్యూమ్స్ వాళ్ళు ఇచ్చారు, అంటే నేనే చేయించుకున్నాను. సో మీరు ఇందాక అన్నారు సార్ కాస్ట్యూమ్స్ ప్రొడక్షన్, యాక్చువల్ ప్రొడక్షన్ వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు కదా, కొంతమంది ఎస్పెషలీ ఆ కాన్సెప్ట్ కోసం ఇందాక సార్ అన్నట్టు వాణిశ్రీలాగా పెద్ద కుప్పు ఉండాలి. మేము నో అనే ఛాన్స్ కూడా ఉంది మ్యామ్. నా పాయింట్ అయితే ప్రవస్తి నో అని చెప్పొచ్చు మ్యామ్. నేనేమంటాను ఇందాక మీకు చెప్పినట్టు ప్రొడక్షన్ హౌస్తో మేము ముందే చెప్పొచ్చు మాకు ఇట్లా అవుతుంది అని చెప్పి, తను ఎందుకు అప్పుడు యాక్షన్ తీసుకోకుండా ఎలిమినేట్ ఇంత మాట్లాడుతుంది అని నా అంటే ప్రవస్తి మాటల్లో అన్ని అబద్ధాలు కనిపిస్తున్నాయి నాకు. అబద్ధం కన్నా ముందే ఎందుకు మాట్లాడలేదు అని నా పాయింట్ ఏంటంటే మరి నేను ఒకటి అదే పొజిషన్ ఉన్నాను అనుకోండి. నేను అదే ఇప్పుడు సార్ అన్నట్టు నేను పాడితే తీగ నేను జస్ట్ 2 ఎపిసోడ్స్ వచ్చాను 2015లో. నా ఫస్ట్ ఎపిసోడ్ వచ్చి కలిసే కళలో నా సాంగ్ పాడాను, దాని తర్వాత ఎలిమిట్ అయిపోయాను. అప్పుడు ఎస్పీబీ సార్ ఉండే, అది ఇంకా బాగుంది. అప్పుడు కూడా ఏమంటారు దీని అంత గ్రాండియర్ గేమ్ లేదు, మాకు ఎల్ఈడి సపరేట్ స్టేజ్ మళ్ళీ ఏం లేదు మ్యామ్. వస్తారు మ్యామ్, నేను ఆ ఎక్స్పీరియన్స్ అయినా నేనే చెప్తాను. 2015లో మ్యామ్ నేను సార్ ముందు కలిసే కళలో నా సాంగ్ పాడితే ఆయన జడ్జిమెంట్ ఎలా ఉంటుంది తెలుసా మ్యామ్, నవ్వుకుంటూ చెప్తారు, మళ్ళీ తిట్టరు. అంటే కొన్ని జడ్జిమెంట్